సేమ్ ఓల్డ్ స్టోరీ కంటిన్యూస్ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ అవుట్ ఆఫ్ ఫామ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ లాస్ట్ 10 ఇన్నింగ్స్ చూసుకుంటే మరి 9 టైమ్స్ బిలో 20లోనే అవుట్ అనే చెప్పుకోవచ్చు. మరి అక్కడ యావరేజ్ చూసుకుంటే జస్ట్ 9. సో చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి అయితే విరాట్ కోహ్లీ సేమ్ ఓల్డ్ స్టోరీ కంటిన్యూస్. మరి ఈ మ్యాచ్లో కూడా మరి 8th స్టంప్లో ఉన్న బాల్ని అయితే డ్రైవ్ చేసిండు, మరి అవుట్ అయిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ విధంగా అవుట్ అయింది. మొత్తం చూసుకుంటే మరి ప్రతిసారి కూడా మరి 5th 6th స్టంప్లో ఉన్న బాల్ని డ్రైవ్ చేస్తున్నాడు, అవుట్ అవుతున్నాడు. సేమ్ ఓల్డ్ స్టోరీ కంటిన్యూస్ అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఫాల్ట్ అవుతుంది, ఖచ్చితంగా టెక్నికల్ ఫాల్ట్ అవుతుంది విరాట్ కోహ్లీ దగ్గర నుంచి. సో కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా కోచెస్ అండ్ అక్కడ మేనేజ్మెంట్ ఖచ్చితంగా కొన్ని ఆర్ట్స్ కాల్స్ తీసుకునే ఛాన్స్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ కానీ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే వేసుకొని మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఖచ్చితంగా మరి నెక్స్ట్ మ్యాచ్కి అయితే వీళ్ళిద్దరిని డ్రాప్ చేసే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఎందుకంటే మన టీంని ప్రతి మ్యాచ్లో కూడా మరి 9 ప్లేయర్స్తోని బరిలోకి దిగినట్టు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మరి వీళ్ళిద్దరు ఆ విధంగా అయితే వీళ్ళిద్దరు ఫామ్ అయితే మనకైతే కనబడుతుంది. అక్కడ రోహిత్ శర్మ స్కోర్స్ చూసుకుంటే మరి చాలా దారుణంగా అయితే మనకైతే కనబడుతుంది. మొత్తం అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ మరి లాస్ట్ 10 ఇన్నింగ్స్లో జస్ట్ 9 యావరేజ్. అక్కడ స్కోర్స్ చూసుకున్నా కానీ మరి అక్కడ చాలా ఘోరంగా అయితే ఉన్నాయి. 9, 3, 10, 6, 3, 11 ఫోన్ నెంబర్ లెక్క అయితే మనకైతే కనబడుతుంది. ఒకటంటే ఒకటే 50 కొట్టిండు. అక్కడ మరి న్యూజిలాండ్కి ఎగనెస్ట్గా 52 అయితే కొట్టిండు. ఒక్క 50 మినహాయిస్తే మరి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. మొత్తం ఒక్క 50 మినహాయిస్తే గిట్ట మొత్తం బిలో 20 అని చెప్పుకోవచ్చు మరి ఇతను చేసిన స్కోర్స్ వచ్చేసి. సో చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఈ సిరీస్లో కూడా మరి ఫస్ట్ 2 మ్యాచ్లు అక్కడ మనం చూసుకుంటే మరి నెంబర్ 6లో వచ్చిండు. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఓపెనర్గా వచ్చిండు. ఓపెనర్గా కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. మంచి ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ అయితే మరి నెంబర్ 3కి పంపించిండు. అతని ఫామ్ కూడా వేయిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ చూసుకుంటే మరి విరాట్ కోహ్లీ సేమ్ ఓల్డ్ స్టోరీ కంటిన్యూస్. టెక్నికల్ ఫాల్ట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక మ్యాచ్ అయితే అతనైతే డ్రాప్ అయితే చేయాలి. మరి విరాట్ కోహ్లీ ఈ లాస్ట్ 10 ఇన్నింగ్స్ స్కోర్స్ అక్కడ మనం చూసుకుంటే ఒక 100 ఉంది అండ్ ఒక 36 అయితే ఉంది. ఇక మిగతా అన్ని ఫోన్ నెంబర్లు అని చెప్పుకోవచ్చు అక్కడ. సో ఈ ఇయర్లో కూడా అక్కడ యావరేజ్ అయితే జస్ట్ 21 మాత్రం ఉంది. విరాట్ కోహ్లీ తన ఓవరాల్ చూసుకుంటే మరి 48 యావరేజ్ ఉంది. బట్ ఈ ఇయర్లో చూసుకుంటే 21కి అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. సో సెలెక్టర్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన హార్స్ కలిసి తీసుకునే ఛాన్స్ అయితే మనకి 100% అయితే కనబడుతుంది. అక్కడ మరి ఇద్దరు ఛాంపియన్స్ ప్లేయర్స్ నో డౌట్. బట్ రీసెంట్గా చూసుకుంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మన టీమిండియా జస్ట్ 9 ప్లేయర్స్తోనే ఆడుతున్నట్టు అయితే అనిపిస్తుంది. మరి ప్రతి మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 36 కొట్టినప్పుడు కూడా మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్మిసల్ అయితే మనకైతే కనబడ్డది. అక్కడ 6th 7th స్టంప్లు ఉన్న బాల్ అయితే అక్కడ డ్రైవ్ చేసిండు అండ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిండు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అక్కడ మరి ఆల్మోస్ట్ 8th స్టంప్లు ఉన్న బాల్ని అక్కడ డ్రైవ్ చేసిండు. అక్కడ ఉస్మాన్ ఖవాజా ఈజీ క్యాచ్ అయితే పట్టిండు. సో ఆ విధంగా అయితే మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో అవుట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మరి చాలా ఇరిటేట్ అయితే అవుతున్నారు. మరి వీళ్ళిద్దరు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు మరి ఏంది భయ్య మరి ఈ విధంగా ఉంటే చాలా కష్టం అంటున్నారు. దట్టు ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచినాం అనుకో మనకి బీజీటీ సిరీస్ కూడా మనం రిటర్న్ అయితే చేసుకుంటాం. దట్టు మళ్ళీ అక్కడ WTC ఫైనల్ కూడా వెళ్తాం. కాబట్టి మరి ఇంపార్టెంట్ మ్యాచ్లో వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఇలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఏ ఒక్క ఫ్యాన్ కూడా అక్కడ సహకరించలేకపోతున్నాడు. సో ఆ విధంగా అయితే వీళ్ళిద్దరు ఫామ్ అయితే కనబడుతుంది. మరి ఈజీగానే అక్కడ వీళ్ళే వికెట్స్ అయితే సమర్పించుకున్నట్టయితే మనకైతే కనబడుతుంది. మరి ఆ విధంగా అయితే ఉంది వీళ్ళిద్దరు ఫామ్ అయితే. ప్రతి మ్యాచ్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే కనబడుతుంది. రోహిత్ శర్మ గత 2 మ్యాచ్ల్లో అక్కడ డౌన్ ది ఆర్డర్ వచ్చిండు, నెంబర్ 6లో వచ్చిండు. అక్కడ ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ ఓపెనింగ్లో కూడా ఇబ్బంది అయితే పడ్డాడు. అక్కడ ఓపెనింగ్లో మంచిగా జేఎస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే మనకు మంచిగా కనబడ్డది. బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో పిచ్ కూడా అంత డిఫికల్ట్ అయితే ఏం లేదు. అక్కడ మరి వీళ్ళే వికెట్స్ అయితే సమర్పించుకున్నారు అక్కడ. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే కనబడుతుంది. మరి ఇంపార్టెంట్ మ్యాచెస్లో మరి ఒక్క ప్లేయర్ అయినా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. బట్ మ్యాచ్ గిట్ట ఓడిపోయింది అనుకో ఖచ్చితంగా మరి నెక్స్ట్ మ్యాచ్కి అయితే వీళ్ళిద్దరిని అయితే డ్రాప్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అక్కడ రోహిత్ శర్మ ప్లేస్లో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఆడతాడు అండ్ నెంబర్ 3లో. అండ్ అక్కడ మనం చూసుకుంటే మరి విరాట్ కోహ్లీ ప్లేస్లో ధ్రువ్ జురేల్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్మిసల్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీని డ్రాప్ చేయాల్సిన అవసరం అయితే మనకైతే కనబడుతుంది. నో డౌట్ ఇద్దరు కూడా లెజెండరీ ప్లేయర్స్. బట్ రీసెంట్గా చూసుకుంటే చాలా దారుణంగా అయితే ఉంది ఫామ్ మాత్రం. మన టీంలోకి మెయిన్గా అక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ మ్యాచెస్లో మరి వీళ్ళిద్దరు గిట్ట ఉంటే మాత్రం సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉండేది. లాస్ట్ మ్యాచ్లో అదే కనబడ్డది, ఈ మ్యాచ్లో కూడా అదే కనబడ్డది. సో కాబట్టి మరి చూడాలి అక్కడ కోచెస్ ఏ విధంగా ఆలోచిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఏ విధంగా ఏకభిస్తారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి నెక్స్ట్ మ్యాచ్కి మరి వీళ్ళిద్దరు కంటిన్యూ అయితే బెటర్ ఉంటుందా లేదంటే యంగ్స్టర్స్కి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుందా అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.
ఓడిఐ ఫార్మాట్లో చూసుకుంటే ఓడిఐ ఫార్మాట్లో అయితే కంటిన్యూ అవుతారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఇద్దరు కూడా ఆడతారు. అండ్ రోహిత్ శర్మ ఓడిఐ ఫార్మాట్లో కెప్టెన్ అయితే ఉంటాడు. సో టెస్ట్ ఫార్మాట్కి వచ్చేసరికి కొంచెం మనకి డౌట్గానే కనబడుతుంది మరి వీళ్ళిద్దరు కంటిన్యూ అవ్వడం. ఒకవేళ గిట్ట మరి ఈ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే ఉంటారు అక్కడ. మళ్ళీ WTC ఫైనల్కి వెళ్తే గిట్ట ఖచ్చితంగా వీళ్ళైతే WTC ఫైనల్ దాకా ఆడతారు. బట్ ఈ మ్యాచ్ గిట్ట ఓడిపోయారు అనుకో ఖచ్చితంగా మరి వీళ్ళిద్దరికి కొంచెం డౌట్గానే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ గిట్ట డ్రాప్ చేస్తే మాత్రం శుభ్మన్ గిల్ అండ్ ధ్రువ్ జురెల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.